రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రంలో 13 మంది మండలాల అధ్యక్షులతో ఎన్నికల అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా మున్నూరు కాపు అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులు తమ ఓటర్ లిస్టులను ఎన్నికల అధికారులకు సబ్మిట్ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తదుపరి మున్నూరు కాపు జిల్లా అధ్యక్ష ఎన్నికలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి కూరగాయల కొమరయ్య, జిల్లా ఎన్నికల అధికారులు గుర్రం మల్లారెడ్డి, ఎడ్ల కిషన్, దోమల రామ్నాథ్ రెడ్డి, గంగవరం శ్రీనివాస్, కంటె మల్లయ్యతో పాటు 13 మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. కాపు సత్రం వేములవాడలో జిల్లా అడా కమిటీ మెంబర్సు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చేటటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, వారి యొక్క కోఆర్డినేటర్సు వీరందరూ కూడా గ్రామాలకు వెళ్ళి వారి యొక్క మున్నూరు కాపు సంఘాల యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శి యొక్క డీటెయిల్స్ ఓటర్ లిస్ట్ తయారు చేసి మండలాల వారిగా క్రోడీకరించి మరి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి 13 మండలాలు, అదేవిధంగా వేములవాడ టౌన్, సిరిసిల్ల టౌన్ వారికి పూర్తిగా మాకు లిస్టు అందజేయడం జరిగింది. ఆ లిస్టులో ఇచ్చినటువంటి అంశాలలో ఆ లిస్టును పూర్తిగా మీకు క్రోడీకరించి దాన్ని స్క్రూటినీ చేస్తాము. స్క్రూటినీ చేసిన తర్వాత దాన్ని ఆబ్జెక్షన్స్ రిసీవ్ కూడా డిస్ప్లే చేస్తాము. ఆబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత దాన్ని ఫైనల్ లిస్ట్ తయారు చేస్తాము. ఫైనల్ లిస్ట్ తయారు చేసిన తర్వాత మరి అందులో నుండి ఎలక్షన్ డేట్ ఎప్పుడనేది మాకు కొంత టైం కావాలి కాబట్టి ఇంత హడావుడిగా చేయడం కుదరదు కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో అది ఒక ఆలోచన చేస్తున్నాము. దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ఆ ఎలక్షన్ డేట్స్ ఎప్పుడు ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని ఒక షెడ్యూల్ కూడా విడుదల చేస్తాం. దీనికి సహకరించి గ్రామ స్థాయి నుండి వారు సేకరించిన లిస్టు మాకు ఇచ్చినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి శ్రమను మరొకసారి గుర్తిస్తూ మరి ఇదే విధంగా ఐక్యతతో మున్ముందు కూడా ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు కూడా వారు మాకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని మేము కోరుకుంటున్నాము. గ్రామ స్థాయి నుంచి మనకు ఓటర్ లిస్టు ప్రతి మండలాధ్యక్షుడు అందరూ కలిసి ఈరోజు మన ఎలక్షన్ ఆఫీసర్ గారికి అందించడం జరిగింది. దాన్ని వాళ్ళు క్రోడీకరించి బయల జిల్లాలో మన సిరిసిల్ల జిల్లాలో దాన్ని మున్నూరు కాపుల సంఘం అధ్యక్షుని ఎన్నుకోవడానికి కొరకు ఒక బయల తయారు చేయడాన్ని మేము అందరం కోరడం జరిగింది వారిని. దానికి వారు స్పందించి బయల రిలీజ్ చేసిన తర్వాత ఎలక్షన్స్ అనేది ఇవన్నీ తయారైన తర్వాత ఎలక్షన్ ఎప్పుడు అనేది మళ్ళా ఒక సమయం తీసుకొని ఆ డేటు ప్రకటిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మున్నూరు కాపుల సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు.